నమస్కారం అండి. వెల్కమ్ టు నారీస్ కిచెన్. నా పేరు మంజుల. ఈరోజు నేను ముందుగా మీకు ఒక టేస్టీ రెసిపీ దీపావళి కోసమని చేస్తున్నానండి. ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీన్ని నేను మైదాతో కానీ గోధుమ పిండితో కానీ చక్కెర లేకుండా నెయ్యి వేయకుండా చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేస్తామో చూద్దాం. దీనికోసమని ముందుగా నేను 100 గ్రాముల ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. తీసుకొని ఇలాగ మనము ప్యాకెట్ కట్ చేసుకొని ఒక బౌల్లోకి బిస్కెట్స్ తీసుకుందాము. ఈ తీసుకుని చూసారు కదా, ఇలా ఈ తీసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే ఈ బిస్కెట్ ఇలా ఓపెన్ చేసినప్పుడు క్రీమ్ ఉంటుంది. ఈ క్రీమ్ని ఏం చేస్తామంటే మనము సపరేట్గా వేరొక బౌల్లో వేసుకుంటాము. ఈ బిస్కెట్స్నంతా, క్రీమ్ తీసిన బిస్కెట్స్నంతా వేరొక బౌల్లో ఉంటుంది. క్రీమ్ సపరేట్గా వేసుకుంటాము. ఇలా వేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ బిస్కెట్స్ని, క్రీమ్ లేని బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా చేసుకుంటాము. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ క్రీమ్ని ఏం చేస్తామంటే పక్కకు పెట్టేస్తాం. ఈ చిన్న బిస్కెట్స్ ముక్కలనంతా మిక్సీ జార్ తీసుకునేసి మిక్సీ జారులో దీన్ని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. ఇది క్రమ్స్ లేకుండా మెత్తగా ఉండాలి. ఈ విధంగా మెత్తని పొడిలాగా ఉండాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనము. ఈ తీసుకొని చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. తీసుకున్న తర్వాత పాలమీగడ, నేను ఇంట్లోనే చేస్తానండి పాలమీగడ. ఆ పాలమీగడ తీసుకునేసి 2-3 సార్లు స్పూన్తో బాగా కలిగి పెడితే ఇలాగ వస్తుంది. మీరు కావాలంటే బయట షాప్స్లో కూడా మీకు ఫుల్ క్రీమ్ మిల్క్ దొరుకుతుంది. ఆ క్రీమ్ తీసుకొని కూడా మీరు దీంట్లో యూస్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్ని ఒకేసారి వేయకూడదు. ఈ బిస్కెట్ పౌడర్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా బాగా మనకు ముద్దగా కలుపుకోవాలి. దీన్ని ఇలా కలిపిన తర్వాత ఏమవుతుందంటే ఈ విధంగా వస్తుంది. ఇందులో మనం నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయలేదండి. ఓన్లీ మనం పాలమీగడతోనే కలుపుకున్నాము. ఇలా గట్టిగా బాగా కలుపుకోవాలి. మెత్తగా ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత ఏం చేద్దామంటే మనం ఇందాక క్రీమ్ సపరేట్గా తీసుకున్నాం కదా, అందులో బాదం పప్పు, సన్నగా తరిగిన జీడిపప్పు, సన్నగా తరిగిన పిస్తా పప్పు, తర్వాత ఎండు కొబ్బరి పొడి. ఇది మనకు షాప్స్లో దొరుకుతుందండి. మనకు అది తీసుకొని వచ్చి ఈ విధంగా ఎండు కొబ్బరి పొడి కూడా ఇందులో మనం వేసుకుంటాము. వేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో ఇది. సో దీన్ని ఈ విధంగా కలిపిన తర్వాత ఏం చేస్తామంటే నేను ఈ కేసరిని ఏం చేస్తానంటే సాఫ్రాన్, ఇది కొంచెం గోరువెచ్చని పాలల్లో నానబెట్టాను, అది ఇందులో వేశాను. ఫుడ్ కలర్ అండి, ఎల్లో ఫుడ్ కలర్. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఇది నేను కలర్ బాగుంటుందని నేను వేశాను ఇది. సో ఈ విధంగా బాగా దీన్ని బాగా ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేట్లుగా మెత్తగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో మనం ఏమీ యాడ్ చేయకూడదండి, వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. తర్వాత ఒక సిల్వర్ ఫాయిల్ తీసుకొని ఈ విధంగా వేసుకొని దాని మీద మనము ఓరియోది ఇంతకుముందు ముద్దలాగా చేసుకున్నాం కదా, దాన్ని ఇలా ఈ విధంగా రౌండ్గా పెట్టుకొని ఈ సిల్వర్ ఫాయిల్ మీద ఇలాగ పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే ఇంకొక సిల్వర్ ఫాయిల్ తీసుకొని దాని మీద పెట్టాలి. సిల్వర్ ఫాయిలే అక్కర్లేదు, మీరు బటర్ పేపర్ ఉంటే కూడా బటర్ పేపర్ చేసుకోవచ్చు. మీకు నార్మల్ ప్రొవిజన్స్కి వచ్చే కవర్ ఉంటే కూడా, ప్లాస్టిక్ కవర్ ఉంటే కూడా ఇలాగ చేసుకొని ఈ చపాతీ రోల్తో ఇలా దాన్ని కొంచెము మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా, మరీ పల్చగా కాకుండా కొంచెము ఒక అంగుళం మందం ఉండేట్లుగా మెల్లగా దీన్ని ఇలాగ రోల్ చేసామంటే ఆల్రెడీ మెత్తగా ఉంటుంది కాబట్టి సాఫ్ట్గానే మనకు ఈ విధంగా రోల్ అయిపోతుంది. ఇలా రోల్ అయిపోయిన తర్వాత పైన ఉన్న సిల్వర్ పేపర్ని ఈ విధంగా తీసేసేయాలి. చూసారు కదా, నేను ఒక అంగుళం మందంతో ఉంది. ఆ మందం ఉండంగా నేను రోల్ చేయటం ఆపేశాను. ఇందులో మనం క్రీమ్ ముద్ద ఉంది కదా, మనం ఫుడ్ కలర్ అది వేసుకున్నాం, డ్రై ఫ్రూట్స్ అవి వేసుకున్న దాన్ని ఇలాగా పొడవుగా ఈ విధంగా చేత్తో ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఈ ఓరియో చపాతీలాగా చేసుకున్నాం కదా, దాని మీద ఇలాగ పెట్టుకునేసి దీన్ని మెల్లగా ఈ విధంగా అండి, నేను ఎలా చూపిస్తున్నానో అలాగే ఈ సిల్వర్ ఫాయిల్తో మెల్లగా దీన్ని రోల్ లాగా చుట్టుకోవాలి. ఇది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లగా ఇలాగ రోల్ చేసుకున్నామంటే మనము చూసారు కదా, ఇలా స్లోగా దీన్ని సిల్వర్ ఫాయిల్ తోటి ఇలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుంటూ చూడండి ఎక్కడ కట్ అవ్వకుండా ఎలా ఉందో, స్లోగా మెల్లగా దీన్ని రోల్ చేయాలి.
ఎంత బాగొస్తుందో చూసారా. అందుకే మనం కలిపేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా కలిపామంటే ఈ రోల్ చేసుకున్నప్పుడు కూడా చాలా సాఫ్ట్గా మనకు రోల్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి మనం. ఇలా కంప్లీట్ మొత్తాన్ని ఈ ఫాయిల్తోనే చాలా డెలికేట్గా ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకున్న తర్వాత నేనేం చేశానంటే దీన్ని చూసారు కదా ఎంత ఎంత నీట్గా, చాలా బాగుంది చూడటానికి కూడా. దీన్ని ఏం చేయాలంటే మనకు ఎడ్జెస్ ఓపెన్లో ఉంటాయి. ఈ ఓపెన్ అయిన ఎడ్జెస్ని ఇలా చేత్తో కొంచెం ఇలా నైస్గా ప్రెస్ చేయాలి, క్లోజ్ చేయాలి. దాన్ని క్లోజ్ చేసి చూడండి ఎంత బాగుందో. అసలు మనకు బిస్కెట్తో చేసినట్లు అస్సలు అనిపించట్లేదు. గసగసాలు తీసుకునేసి మనము ఇలాగా అంతా స్ప్రెడ్ చేస్తాం. స్ప్రెడ్ చేసుకుని కావాలంటే మీరు దీన్ని డ్రై రోస్ట్ చేయొచ్చు, లేదు అంటే పచ్చికా కూడా ఇలాగ తీసుకొని ఇలా వేసి ఇలాగ వేయాలన్నమాట. ఇలాగ వేసిన తర్వాత మనము ఈ రోల్ని అందులో మెల్లగా ఇలాగ దాని మీద దొర్లించాలన్నమాట. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ గసగసాలంతా దీనికి పట్టి ఎంత బాగుందో చూసారు కదండి. చూడటానికి చాలా బాగుంది ఇది. దీన్ని ఖస్ఖస్ అని కూడా అంటారు కదా, అదనమాట. దీన్ని ఈ విధంగా చేసిన తర్వాత నేను 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను. పెట్టిన తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ ఈ విధంగా కట్ చేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు కటింగు చాలా బాగా వస్తుంది. 1/2 అవర్ నుంచి 1 అవర్ మీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ని పట్టండి. ఈ విధంగా కట్ చేసుకునేసి మనము చూడండి, వావ్ ఎంతో చక్కగా. అసలు మీరు బిస్కెట్తో చేశారా అనేట్లుగా అసలు తెలియదు. అసలు మీకు బిస్కెట్తో చేశారని చెప్తే కానీ తెలియదు. స్వీట్ షాప్స్లో అమ్మేదిలాగానే ఎంత చక్కగా, ఎంత అందంగా, చూడటానికి అంతే అందంగా, టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా ఈ దీపావళికి ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు మీ పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నారీస్ కిచెన్.